మిత్రమండలి మూవీ చూశాను భయ్య. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారో లేకపోతే బిజినెస్ అనేసి కొంచెం ఫ్రస్ట్రేషన్ టెన్షన్ పడుతుంటారో వాళ్ళంతా తప్పకుండా వెళ్ళి చూడండి భయ్య. ఎందుకంటే 3 గంటలు మనసారా నవ్వుకుంటారు. చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఇంకా సినిమాలో కామెడీ గురించి చెప్పాలంటే 70% ఆఫ్ ద మూవీ కామెడీ చాలా క్లీన్గా ఉంటుంది భయ్య. అంటే ఆర్టిఫిషియల్గా పెట్టినట్టు ఉండదు, చాలా న్యాచురల్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మన యాక్టర్స్ది ఏం ఇంత చిల్లరగాలు ఉన్నారు కదా వీళ్ళు అనిపిస్తుంది అనమాట. మనం అంత ఇన్వాల్వ్ అయిపోతాము. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ డైరెక్టర్ ఆయన వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. రాగానే కొంచెం క్యాస్ట్ గురించి అలా చూపిస్తాడు, ఇంకా కామెడీ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఎక్సలెంట్గా నవ్వుకుంటాం భయ్య, పొట్ట చెక్కలయ్యేలా కంపల్సరీ నవ్వుకుంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీని జాతిరత్నాలు 2 అనొచ్చు భయ్య. ఎందుకంటే ఆ మూవీ ఎలా ఎంజాయ్ చేశానో ఈ మూవీ కూడా నేను అలానే ఎంజాయ్ చేశాను. చాలా ఫన్ ఉంటుంది. నాకైతే పర్సనల్గా ఒక మంచి స్ట్రెస్ బస్టర్ లాగా అనిపించింది భయ్య మూవీ అయితే. సో ఇంకా టెక్నికల్ థింగ్స్ కూడా చాలా బాగున్నాయి, స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. ఇంకా మనకి పుష్ప మూవీలో లాగా సాంగ్స్ అనేవి కరెక్ట్ టైంకి ప్లేస్ చేసినట్టు ఉంటాయన్నమాట. ఒకటి సాంగ్ ఉంటుంది కత్తందుకో జానకి అనేసి, అది కూడా చాలా బాగుంటుంది భయ్య. సో సాంగ్స్ ప్లేస్మెంట్ చాలా బాగుంది. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే భయ్య ఒక్కొక్కరు ఇచ్చి పడేశారు. కానీ నాకు బెస్ట్ 2 నచ్చారు భయ్య. ఒకరు వచ్చేసి ప్రదీప్ బెహ్రా, ఇంకొకరు వచ్చేసి కామెడీ సత్య. సో వాళ్ళిద్దరు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. సో వాళ్ళిద్దరు కామెడీ అంటే నేను పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాను అనమాట. వాళ్ళ కామెడీ ఎంత బాగా నచ్చింది మూవీలో. ఇంకా ఇప్పుడు మూవీలో నెగిటివ్స్ చూద్దామండి. సినిమా స్టార్టింగ్ 30 మినిట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది, లాస్ట్ 45 మినిట్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో మిడిల్లో ఒక 30 మినిట్స్ కామెడీ ఉంటుంది, కానీ కొంచెం ప్లెయిన్గా అనిపిస్తుంది అనమాట. వరెస్ట్ అని చెప్పలేము, ఎక్సలెంట్గా నవ్వుకుంటామని చెప్పలేము అనమాట. ప్లెయిన్గా వెళ్తుంది, అదొక్కటి నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా మాత్రం చాలా బాగుంది, అందరు ఖచ్చితంగా చూడండి. ఇంకా రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.95 అండి. సో తప్పకుండా ట్రై చేయండి, కంపల్సరీ మీరు హ్యాపీగా నవ్వుకుంటారు, మీకున్న స్ట్రెస్ లెవెల్స్ అయితే కొంచెం తగ్గుతాయి. సో వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఇట్లు మీ శశి, signing off.